సూపర్ 6 సూపర్ డూపర్ హిట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సాక్షిగా వైఎస్ఆర్సీపీ పార్టీ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు కౌంటర్ ఇచ్చిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. సూపర్ 6 సూపర్ హిట్. సూపర్ 6 సూపర్ హిట్ కాదు, సూపర్ డూపర్ హిట్. మేమిచ్చిన పథకాలు, మేమిచ్చిన హామీలు అమలు చేశాము కాబట్టే మొన్న ఒక సంవత్సరం తరువాత మీ నాయకుడు జిల్లాలో 2 జడ్పీటీసీ ఎన్నికలు జరిగితే ప్రజలు వన్ సైడ్ గా మీకు డిపాజిట్లు రాకుండా తెలుగుదేశం పార్టీ గెలిపించారంటే మేమిచ్చినటువంటి హామీలన్నీ అమలు చేశాం. ప్రజలు హ్యాపీగా ఉన్నారు కాబట్టి ఆ రిజల్ట్ వచ్చిందని కూడా గ్రహించాలి. మీరు ఈ రోజు నుంచి సూపర్ హిట్ కాదు అధ్యక్ష, సూపర్ 6 సూపర్ డూపర్ హిట్ అని చెప్పి మీరు మాట్లాడాలి. అధ్యక్ష, మనం వచ్చి 15 మాసాలు అయ్యింది. మనం వచ్చేసరికి అత్యంత ప్రాధాన్యత అంశాలు అధ్యక్ష మత్స్యకారులకి. వాళ్ళు ప్రతిరోజు వేటకెళ్తారు. వేటకెళ్లేటప్పుడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు వేటకెళ్లేటప్పుడు వాళ్ళకి డీజిల్ ఎక్కువ బర్డన్ అవుతుంది అధ్యక్ష. డీజిల్ బర్డన్ ని తగ్గించాలని చెప్పి డీజిల్ మీద సబ్సిడీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది అధ్యక్ష. దాన్ని ఏ ప్రభుత్వం వచ్చినా కొనసాగిస్తుంది. కానీ గత ప్రభుత్వం ఆ డీజిల్ కూడా సబ్సిడీ ఇవ్వకపోతే నేను వచ్చేసరికి మత్స్యకార సంఘాలు అందరూ వచ్చి మాకు డీజిల్ సబ్సిడీ రాలేదంటే ఒకేసారి అధ్యక్ష 16 కోట్ల రూపాయల పాత బకాయిలన్నీ ఇచ్చి డీజిల్ సబ్సిడీ అంతా కూడా రిలీజ్ చేశాను అధ్యక్ష. మళ్ళీ 4-5 మాసాల నుంచి మనకున్నటువంటి ఆర్థిక పరిస్థితుల వల్ల, మనకున్నటువంటి ఆర్థిక సమస్యల వల్ల ఈ 4 మాసాలు కూడా డీజిల్ సబ్సిడీ సకాలంలో వెళ్ళకపోతే మళ్ళీ మధ్యన సంఘాలన్నీ వస్తే ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెడితే దేన్నైనా ఆపండి, మత్స్యకారులకు మాత్రం మీరు వెంటనే సహాయం చేయండి అంటే 4 రోజుల ముందు అధ్యక్ష డీజిల్ కి ఏదైతే సబ్సిడీ ఉందో 7 కోట్ల రూపాయలు 4 రోజుల ముందే రిలీజ్ చేశాం. అప్డేట్ గా ఈ రాష్ట్రంలో డీజిల్ మీద సబ్సిడీ ఈ ప్రభుత్వం మొత్తం ఇచ్చింది అధ్యక్ష. చాలా మంది మత్స్యకారులు వేటకెళ్తారు అధ్యక్ష. ప్రమాదవశాత్తు ఏదైనా సైక్లోన్ వచ్చినా, బోట్లు తిరగబడినా కొంతమంది ప్రాణాలు కోల్పోతారు. ప్రాణాలు కోల్పోతే ప్రభుత్వం వెంటనే మత్స్యశాఖ ద్వారా 5 లక్షల రూపాయలు పరిహారం ఇవ్వాలి అధ్యక్ష. కానీ దాని మీద కూడా దృష్టి పెట్టలేదు. నేను వచ్చేసరికి దాదాపుగా 63 మంది చనిపోతే వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు అధ్యక్ష. బాధపడ్డాను. ఎంత ఇంపార్టెంట్ ఇది. చనిపోయిన తర్వాత 10 రోజులకో 20 రోజులకో ఇస్తే వాళ్ళ కుటుంబానికి ఉపాధి ఉంటుంది. వారి కుటుంబంలో ఈ డబ్బులతో వారికి ధైర్యం వస్తుంది. కానీ సంవత్సరాల కొద్ది ఆ డబ్బులు కూడా ఇవ్వకపోతే దాన్ని కూడా రిలీజ్ చేశాం అధ్యక్ష. ఇంకొక 100 మందికి ఆ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. చాలా మంది ఎమ్మెల్యేలు ఫోన్ చేస్తున్నారు. అది కూడా నిన్న ఫైనాన్స్ మినిస్టర్ గారు సెక్రటరీతో మాట్లాడాను. దాన్ని కూడా రిలీజ్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.